వీడియో అందులో పన్నీర్ ఫ్రై చేసి రెడీగా పెట్టారండి. ఆయిల్లో ఫ్రై చేసి మసాలా రెడీ అయిన తర్వాత దాంట్లో వేసి మిక్స్ చేస్తారు. ఈరోజు రెసిపీస్ వచ్చేసి చికెన్ గ్రేవీ, చికెన్ బిర్యానీ, పన్నీర్, రోటీ అండ్ మెయిన్ ఐటమ్ వచ్చేసి గులాబ్ జామున్. అది మా సారు ఫస్టే ప్రిపేర్ చేసి పెట్టేసింది. అది నేను తర్వాత చూపిస్తాను మీకు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ కలుపుతున్నాను. చేయి మండిపోతుంది. అంతా హైదరాబాద్ బిర్యానీ చేయడంలో చాలా ఎక్స్పర్ట్ అండి. చాలా అంటే చాలా బాగా చేస్తుంది. సో ఈ రోజు మెయిన్ తన చేతి వంట తినాలని చెప్పేసి ఈ రోజు చికెన్ బిర్యానీ చేపిస్తున్నాను. అలా కలుపుతూ ఉంటే నోరు ఊరిపోతుంది. ఎందుకంటే మాకు ఇక్కడ సైడ్ బిర్యానీ దొరుకుతుంది, ఏమి దొరుకుతుంది. మేము ఇంట్లో చేసుకుంటే బిర్యానీ, లేకపోతే లేదు. అయిపోయి తినేటప్పుడు టేస్ట్ ఎట్లుందో చెప్తాము. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, చూడండి మేము ఇప్పుడు బిర్యానీ స్టార్ట్ చేస్తున్నాం. బిర్యానీ ఆల్ ది బెస్ట్. చూడండి ఫ్రెండ్స్, మా బిర్యానీ చాలా బాగా రావాలని మాకు ఇది చేయండి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, చూడండి మేము బిర్యానీ స్టార్ట్ చేస్తున్నాం. ఈ స్టవ్ మీద ఇంతవరకు మేము చేయలేదండి, మాకు రాదు. ఇప్పుడు మా సుమా రౌడీ బేబీ బర్త్డే రోజున మేము స్టార్ట్ చేసాము దీని మీద ట్రైల్. చూడండి మా రాధా ఎంత కష్టపడుతుందో. చూడండి ఫ్రెండ్స్, ఆన్ చేయడానికి మా రాధా 30 తిప్పలు పడుతుంది. ఆన్ చేసామండి, ఇంకా స్టార్ట్ చేస్తాము. తీసుకొని వస్తుంది. ఇప్పుడు మేము ఒక యుద్ధమే చేయాలండి బిర్యానీ కోసం. నాకు అసలు వంటలే రావండి చేయడానికి, కానీ బిర్యానీకి మాత్రం నన్ను ఫేమస్ చేసింది పరాత. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా రావాలి. ఫైనలీ చికెన్ రెడీ, దమ్ అవుతుంది. చికెన్ రెడీ అండ్ పన్నీర్. ఇంకా రోటీ ఒక్కటి బాకీ ఉంది. నా కూతురు చూడండి ఇంకా రెడీ అవ్వట్లేదు. ఇంకా చపాతీ కూడా చేయాలండి. ఓకే, రెడీ అవ్వాలి. ఓకే బాయ్. మొత్తం రెడీ అయిపోయిందండి, వంటలు అన్నీ రెడీ అయిపోయాయి. ఈరోజు నా కూతురికి ఒక సర్ప్రైజ్. దానికి యాక్చువల్గా ఫస్ట్ చెప్పాము కేక్ కటింగ్ లేదని చెప్పి, కానీ వాళ్ళ డాడీ సర్ప్రైజింగ్ కోసం ఇప్పుడే తీసుకొని వచ్చారు. దానికి అసలు తెలీదు. దానికి పెద్ద సర్ప్రైజ్ ఇద్దామనేసి ఇప్పుడు తీస్తున్నామండి బయటికి. వంటలన్నీ అయిపోయినాయి, మా ఫ్రెండ్స్ వచ్చేసారు అందరూ. మా ఆయన కూడా డ్యూటీ నుంచి వచ్చి ఇప్పుడే రెడీ అయ్యారు. ఇది పెద్ద విషయం అండి, చాలా గ్రేట్. బయట గెస్ట్లు వచ్చేసారండి. బయట నేను చెప్పాను కదా నా కూతురికి సర్ప్రైజ్ అని, అందుకే అన్ని కేక్ ఓపెన్ చేసి బయట పెడదామనేసి దాన్ని ఆ రూమ్లోకి పంపించేసానండి. ఓపెన్ చేసి అన్ని అక్కడ లేఅవుట్ చేద్దామనేసి. చూసారండి కేక్, దీనికి చాలా ఇష్టమైన కేక్ అండి, చాక్లెట్ ఫ్లేవర్. సో అదే తెప్పించాము. మై ఫ్రెండ్ ఈస్ కేమ్. మా ఫ్రెండ్ ఈ అమ్మాయి. ఆ అమ్మాయి నా కూతురు బెస్ట్ ఫ్రెండ్.
మేము ముద్దుగా కోడలు కోడలు అని పిలుచుకుంటామండి. చూడండి సర్ప్రైజ్ నాది, హగ్గు వాళ్ళ డాడీకి ఇస్తుంది. ఇది అన్యాయం కదండి మమ్మీ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇద్దరు ఒకటేసారి పెట్టిన హ్యాపీ బర్త్డే మమ్మీ. అవును బాగా రాని ఫోటో. మమ్మీ బాగా చదువుకో మమ్మీ, ఐఏఎస్ ఐపీఎస్ వద్దు కానీ నీ కాళ్ళ మీద అయ్యి భయ్యా అయ్యా. ఫస్ట్ పిల్లల బ్యాచ్ అండి తింటా ఉన్నారు. వీళ్ళంతా మా ఫ్రెండ్స్ పిల్లలు. ఇదిగోండి పెద్ద మనుషులు సర్వ్ చేస్తా ఉన్నారు. మా సరు బిర్యానీ చేసి చేసి కష్టపడిపోయింది. ఇదిగోండి మా ఫ్రెండ్ పన్నీర్ చికెన్ చేసి తను టైర్డ్ అయిపోయింది. अरे हम तो बोल दिए ना मेरा फ्रेंड नॉर्थ की करके, कुछ भी बोलो समझ में आ जाएगा. हाँ हम ट्रांसलेट करेंगे. నేనైతే ఫుల్ హ్యాపీ అండి. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. నా కొడుకు చాలా బిజీగా ఉన్నాడు. మా ఫ్రెండ్ కూతురికి తినిపిస్తా ఉన్నాడు కేక్. ఇది చాలా రౌడీ అండి. ఇదిగోండి ఇది నా బెస్ట్ అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్. దీనికి అసలు కోపమే రాదు తెలుసా అండి. మనిషిన తర్వాత మనిషి కోపం చాలా వస్తుంది కదా, దీనికి కోపమే రాదు. సో దిస్ ఈజ్ అ వెరైటీ పీస్. దీనికి కోపం పీక్స్ లో ఉంటుందండి, పీక్స్ లో, నార్మల్ కూడా కాదు. ఇది మాత్రం చాలా సాఫ్ట్. అవును ఎందుకంటే విజయనగరం కాబట్టి చాలా సాఫ్ట్. అవును రాక్షసి అండి. కడపలో తెలిసిపోతుంది ఆటం బాంబు. ఆటం బాంబు. ఫుల్ ఎంజాయ్ నా కూతురు చూడండి. ఈరోజు తన ఫ్రెండ్స్ వచ్చారు కదా. నెక్స్ట్ మా సరు భాగం డాన్స్ తర్వాత చూపిస్తాను. ఈరోజు మా సరు డాన్స్ కూడా. కట్టుకున్నా టిక్కి బొట్టే పెట్టుకున్నా నడుముకు వడ్డాణం చుట్టుకున్నా దిష్టి సుక్కనే దిద్దుకున్నా వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దునియానే చూపి తప్ప. బాయ్ బాయ్ వెళ్తున్నారండి.